వెల్కమ్ టు ఆదిత్య వరల్డ్. టుడే వచ్చేసి కర్నూలు టు బీచ్‌పల్లికి వెళ్తున్నాను. సో, ఎందుకు అంటే ఈరోజు వచ్చేసి అమావాస్య అనమాట. ప్రతి అమావాస్యకు వచ్చేసి నేను కర్నూలు టు బీచ్‌పల్లికి అయితే వెళ్తాం. ఎందుకంటే అక్కడ మా ఇంటి దేవుడు అనమాట ఆంజనేయ స్వామి. సో, ప్రతి అమావాస్యకు వచ్చేసి నేను ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా ఆటోమేటిక్‌గా ఖచ్చితంగా అయితే నేను ప్రతి అమావాస్యకి అయితే బీచ్‌పల్లికి అయితే వెళ్తున్నా. సో, ఇప్పుడు టైం వచ్చేసి మనం 6:35 అయితే అయింది మార్నింగు. సో, కర్నూలు టు బీచ్‌పల్లికి ఒక 1 అవర్‌లో అయితే వెళ్తాం అనమాట. సో, మార్నింగు ఎందుకెళ్తున్నాం అంటే మార్నింగ్ పూట అయితే కొద్దిగా జనాలైతే తక్కువుంటారనమాట. సో, రద్దీ తక్కువుంటుంది. అది గాక మనం ఏ 7కెళ్ళామనుకోండి 8 కల్లా వెళ్తాం. వెళ్తున్న తర్వాత మనం ఒక గంట లోపు అంటే దర్శనం అయిపోతది. ఇక్కడ మొత్తం వచ్చేసి మళ్ళీ రిటర్న్ కర్నూలుకి 9:30 కల్లా అయితే రిటర్న్ రావచ్చు. సో, అందువల్ల మనకి ఇక్కడ వర్క్ కూడా ఏదైనా ఉంటే కూడా వర్క్ చేసుకోవచ్చు కాబట్టి నేను అందుకే మార్నింగ్ ఎర్లీ‌గా అయితే వెళ్తాననమాట. సో, అంతే కాకుండా ఏందంటే అమావాస్య రోజు చాలా ఫుల్లు రద్దీ ఉంటుంది. ఎందుకంటే 10 తర్వాత జనాలు చాలా చాలా రద్దీ ఉంటుంది. సో, కాబట్టి నేను అందుకనే ఎర్లీ‌గా ఎళ్తాననమాట. దాదాపు నేను 2016లో స్టార్ట్ చేశాననమాట. 2016 నుంచి ఇప్పటి వరకి ప్రతి అమావాస్యకి నేను బీచ్ మీదకి అయితే వెళ్తా. ఒక్క అమావాస్య కూడా మిస్ అయ్యలేదు. అంతే కాకుండా దాంట్లో ఇయర్ జనవరి 1కి కూడా వెళ్తాననమాట. సో, ఎందుకు అంటే ఖచ్చితంగా నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. అంతే కాకుండా మా ఇంటి చిన్నగున్నప్పుడు మా ఇల్లు గుడి పక్కనే ఉందనమాట. ఆంజనేయ స్వామి గుడి పక్కనే ఉంది. మేము ఆంజనేయ స్వామి గుడిలోనే పండుకునే వాళ్ళం. అక్కడనే పెరిగినామన్నమాట. గుడిలోనే పెరిగినాం మేము. సో, కాబట్టి నాకు ఎక్కువ అంటే ఆంజనేయ స్వామి ఇష్టం అనమాట. చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఎందుకు ఇంత కష్టపడి పోవాల్సిన అవసరమా అని. సో, ఎందుకంటే నాకు ఎప్పటినుంచో నేను ఆంజనేయ స్వామి అంటే భక్తుడిని. సో, అందుకని ఆంజనేయ స్వామి అంటే చాలా చాలా ఇష్టం. ప్రతి అమావాస్యకి ఖచ్చితంగా నేను ఎక్కడున్నా ప్రతి అమావాస్య ముందరనే ప్లానింగ్ ఎక్కడికైనా ఎళ్ళాలన్నా, తర్వాత వచ్చేసి ఏదైనా టూర్‌కేసినా, తర్వాత ఏదైనా వర్క్ పైన ఎళ్ళినా గూడా ముందరనే అమావాస్య ఎప్పుడుందని ప్లానింగ్ జేసుకొని దానికి తగినట్ట కరెక్ట్ చేసుకుంటానన్నమాట. సో, కాబట్టి నేను ప్రతి అమావాస్యకైతే ఖచ్చితంగా అయితే బీచ్ వెళ్ళకైతే ఎళ్తా. సో, అది గాక నేనొచ్చేసి ఎక్కువ శాతం వచ్చేసి మనుషులనైతే అస్సలు నమ్మను. ఓన్లీ దేవుని మాత్రం నమ్ముతా. సో, ఎందుకంటే మనుషులను నమ్మి మోసపోయినోళ్ళు చాలా మందుంటరు. బట్ దేవుడిని నమ్మి మోసపోయినోళ్ళు ఎవ్వరు చరిత్రలో ఉండరనమాట. కాబట్టి దేవుడిని నమ్మినోడు ఎప్పుడైనా బాగుపడతాడు. అందుకనే నేను ఎక్కువ వచ్చేసి దేవుళ్ళని నమ్ముతా. మనుషులను అస్సలు నమ్మను. ఎందుకంటే మనుషుల వల్ల చాలా చాలా దెబ్బలు తిన్నా. సో, అందుకని మనుషులను నమ్మడమే బంద్ చేసిన. మీకో డౌట్ రావచ్చు. నువ్వు ఆంజనేయ స్వామి భక్తుడివైతే మళ్ళా మాలలెందుకెయ్యవు అని. సో, ఇక్కడ ఆంజనేయ స్వామి భక్తుడైతే మాల ఏయాలని రూల్ ఏం లేదు. సో, మాల అనేది ప్రతి ఒక్క నియమం అని ఉంటుంది. సో, నాకొక నియమం అయితే పెట్టుకున్నాననమాట. నాకు 55 ఇయర్స్ వచ్చినప్పుడు మాత్రమే మాల ఏస్తా అని అనుకున్నా. సో, అప్పుడైతే మన పిల్లల లైఫు, అందరి లైఫ్ కొన్ని సెటిల్ అయితే అయింటాయి కాబట్టి అప్పుడు మనం ఫ్రీగా దేవుని సన్నిధిలో మనం మాలలేసినా మనకి కొద్దిగా మనస్ఫూర్తిగా అయితే ఉంటుంది. సో, అది నా ఒపీనియన్ అనమాట. సో, అందుకని నేను 55 ఇయర్స్ వచ్చినప్పుడు మాత్రమే నేను మాల ఏస్తా అని అనుకున్నాననమాట. సో, అటని జెప్పేసి నేను వేరే వాళ్ళతోని మనకి కంపేర్ అవసరం లేదనమాట. సో, వాళ్ళ ఇష్టం అది. ఎవరిష్టం వాళ్ళదనమాట. సో, నా ఒపీనియన్ అయితే నేను చెప్పాను. సో, నేను అప్పుడు మాత్రమే నేను మాల ఏసుకున్నా. నేను 2016 నుంచి అయితే బీచ్ వెళ్ళకైతే పోతున్నాననమాట. సో, అక్కడ చూస్తే అప్పుడు జనాలనేది వాళ్ళు ఎక్కువ లేకుండ్రి. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం అమావాస్యకి జనాలనేవి పెరుగుతున్నారు. సో, ఎందువల్ల అంటే ఆయన అనుకున్న కోరికలు నెరవేరుతున్నారు కాబట్టి జనాల భక్తులనేది ఎక్కువ అయిపోయినారనమాట. సో, రద్దీ చాలా చాలా ఎక్కువైంది. సో, అమావాస్య రోజు చూసుకుంటే మనకి 10:30 తర్వాత చూసుకుంటే మనకి దర్శనానికి మాక్సిమం 3 గంటలు నిలబడాలి. మామూలు టైంలో వచ్చేసి ఫ్రీగుంటది. బట్ అమావాస్య రోజు ఆ విధంగా ఉంటది. ఎందుకంటే నైటు నిద్ర చేసేవాళ్ళుంటరు. కొందరు దశంగాలు పెట్టేవాళ్ళుంటరు. ఇలా రకరకాలుగా వాళ్ళ మొక్కులనేది ఉంటది. ఎక్కువ శాతం వచ్చేసి అక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయన్నమాట. సో, కాబట్టి బీచ్ అనేది ఇప్పుడు చాలా చాలా అప్‌డేట్ అయితే అయ్యిందనమాట. సో, జనాలు కూడా రద్దీ అనేది పెరిగింది. సో, అంతే కాకుండా మొన్న తేరిగ్గారు. సో, ఈరోజు వచ్చేసి మనకి చాలామంది దసంగాలు పెట్టారు కాబట్టి ఈరోజు ఫుల్ రద్దయితే ఉంది. ఇంతకుముందొచ్చేసి అక్కడ గాలి గోపురం లేదు. తర్వాత ప్రహరీ గోడ కూడా లేదనమాట. ఇప్పుడిప్పుడే ఈ మధ్యనే నిర్మించారనమాట. మొన్ననే జాతర జరిగింది. జాతర జరిగినందుకే ఇక్కడ చూడొచ్చు జనాలైతే చాలా మందున్నారు. ఇప్పుడొచ్చేసి 7:30 అయిందంటే ఒక 7:30కి ఇంతమందైతే ఉన్నారనమాట. సో, ఎందుకంటే దసంగాలైతే పెడుతున్నారనమాట. సో, కాబట్టి ఈరోజు ఇంతమందైతే ఉండరు. మేము ఎక్కువొచ్చేసి రూ. 50 టికెట్ అయితే తీసుకున్నాం కాబట్టి తొందరగెళ్ళి ఒక 15 నిమిషాల్లో వచ్చేసి బయటకైతే వచ్చేసాం. నేను ఎక్కువొచ్చేసి అమావాస్య రోజు మార్నింగు టిఫిన్ చేయకుండా అయితే వస్తాననమాట. దర్శనం చేసుకున్న తర్వాతనే టిఫిన్ చేస్తా. ఎందుకంటే ఎర్రవల్లి చౌరస్తాలో టిఫిన్ బాగుండదు కాబట్టి మేము రిటర్న్ ఎళ్ళేటప్పుడు మనకి కోదండపూర్ స్టేజ్‌లో పుటాన్‌దొడ్డి బస్ స్టాప్ ఎదురుగా మల్లికార్జున స్వామి హోటల్ అనేది ఉంటుంది. ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. మనకి అన్ని ఐటెమ్స్ సూపర్‌గా ఉంటుంది. ఎందుకంటే ఎర్రవల్లి చౌరస్తాలో అస్సలు బాగుండదనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.